సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ సమ్మర్ క్లాసెస్ పెట్టారు కదా సార్, దేనికి సంబంధించి పెట్టారు సార్ సమ్మర్ క్లాసెస్? అంటే మనం ఎవ్రీ ఇయర్ కూడా స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అన్నది ఉందండి మనకి, హెడ్ ఆఫీసు స్టేడియం మనకి స్టేట్ మొత్తానికి. అది అన్ని జిల్లాల్లో కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అన్నవి May 1 నుంచి May 31 వరకు అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాలో 50 to 60 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా ఏంటంటే మన జిల్లాలో మనం 60 క్యాంప్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఏలూరు జిల్లాకు సంబంధించి. అందులో నుంచి మనకి ఒక 46 క్యాంప్స్ మొత్తానికి కోచెస్ అందరు కూడా పీఈటీస్ కానీ పీఈడీస్ కానీ అందరూ కూడా యాక్టివ్గా కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ క్యాంపులో పాల్గొంటున్న పిల్లలు కూడా మనం చిక్కీస్ కూడా ఇవ్వడం జరిగింది. చిక్కీస్తో పాటు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన విధంగా డైట్ పర్ డే 6 రూపీస్ చొప్పున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ వాళ్ళు ప్రతి కుర్రోడికి ప్రతిరోజు పర్ డే 26 రూపీస్ చొప్పున 6 రూపీస్ చొప్పున 26 డేస్కి డబ్బులు శాంక్షన్ చేశారండి. ఆ 26 ఇంటూ 6 రూపీస్ ఎంత ఏదో వస్తుందో ఇంటూ 30 మెంబర్స్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ క్యాంప్ ఇన్ఛార్జ్ వాళ్ళకి ఆ డబ్బులు మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జెస్ కోచెస్ ఎవరైతే ఆ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా పిల్లలకి ఎగ్స్ కానీ జ్యూసెస్ కానీ బనానాస్ కానీ ఏదో ఒక రకంగా న్యూట్రిషన్ ఫుడ్ అన్నది పిల్లలకి అందజేశారు. కాబట్టి 1 తారీఖు నుంచి May 1 నుంచి May 31 వరకు ఈ క్యాంప్స్ అనేవి సక్సెస్ఫుల్గా మన జిల్లాలో కండక్ట్ చేసాం. అదేవిధంగా ఈ పిల్లలు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే క్రీడా యాప్ అనేది ఒకటి వెబ్సైట్ ఒకటి పెట్టారు. ఆ వెబ్సైట్లో పిల్లలందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఏ గేమ్లో రిజిస్టర్ అవుతారో ఆ గేమ్స్ సంబంధించి ఆ పిల్లలకి సర్టిఫికెట్స్ కూడా త్రూ వాళ్ళు ఆధార్ నెంబర్తో ఓటీపీ ద్వారా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికి చాలామంది చేసుకున్నారు. మీరు కూడా మీ పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు ఏమైనా గేమ్స్కి పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీగా సర్టిఫికేట్ అన్నది యూటిలైజ్ అవుతుంది. ప్రజెంట్ ఎన్ని గేమ్స్ ఉన్నాయి సార్ ప్రజెంట్ రన్నింగ్లో? ప్రజెంట్ మన దగ్గర మన జిల్లాలో 20 గేమ్స్ మనం కండక్ట్ చేస్తున్నామండి. ఓకే సార్, అవి ఏంటండి? ఒకటి వచ్చేసరికి హాకీ ఒకటండి, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, స్కేటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, అదేవిధంగా బ్యాడ్మింటన్, వాలీబాల్, మరేమో ఇంకా స్విమ్మింగ్, మరి అదేవిధంగా బాక్సింగ్, యోగా, మరి ఇంకేంటంటే ఇలా 20 గేమ్స్ వరకు మనం పిల్లలకి ఈ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్ ఏంటి సార్? ఓవరాల్ ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్కి మనకి 1500 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారండి క్రీడా యాప్లో. వాళ్ళందరికీ కూడా మనం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి రేపు 12వ తారీఖు నుంచి ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ టోర్నమెంట్ జరుగుతుందండి. దానికి మన ఏలూరు జిల్లాకు సంబంధించి మన హాకీ వెస్ట్ గోదావరి హాకీ ఏలూరు సెక్రటరీ గారు సతీష్ గారు ఆధ్వర్యంలో సెలక్షన్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈరోజు సెలెక్ట్ అయిన పిల్లలందరినీ కూడా వాళ్ళని ధర్మవరంలో జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ అక్కడ కూడా మన జిల్లా బాగా రాణించి మంచి ఫైనల్స్కి వెళ్తే మాత్రం మన జిల్లా నుంచి 3-4 పిల్లలు మన నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా ఆడి అక్కడ రాణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకి డైలీ కూడా కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడ మేము మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ధర్మవరంలో జరుగుతున్నాయండి. రేపు 12 నుంచి 15 వరకు ఈ నెల జూను. మరి అక్కడ మన జిల్లా ఏలూరు జిల్లా మన సీనియర్ బాయ్స్ మెన్ టీమ్ పార్టిసిపేట్ చేసి అక్కడ బాగా ఫైనల్స్కి వెళ్ళి మన స్టేట్ ఛాంపియన్షిప్ మనం విన్ అయ్యితే మన జిల్లా నుంచి 4-5 ప్లేయర్స్ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో కూడా బాగా ప్రాక్టీస్ బాగా మనం పెర్ఫామ్ చేస్తే ఇండియన్ క్యాంప్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి పిల్లల్లో చాలా పట్టుదల ఉంది, సెలెక్ట్ ఇండియాకు ఆడాలని చెప్పేసి మళ్ళీ ఆ పట్టుదల వాళ్ళకి అందరికీ సక్సెస్ రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. టోర్నమెంట్ సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి సార్? టోర్నమెంట్ సెలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయండి. జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈరోజు 6వ తారీఖున మనం ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో. పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్ ప్రైజ్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం లైవ్ కూడా చూడవచ్చు సెలక్షన్స్ని.
12th జరిగే టోర్నమెంట్లో ఎన్ని జట్లు ఉంటాయి సార్ టోటల్గా? టోటల్గా 26 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయండి. 26 డిస్ట్రిక్ట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఇంకా 2 డిస్ట్రిక్ట్స్కి ఇంకా ఎలిజిబిలిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు. పోలవరం ఒకటి, మార్కాపురం ఒకటి. ఈ 26 డిస్ట్రిక్ట్స్ అయితే అక్కడ రేపు పార్టిసిపేట్ చేస్తాయి కంపల్సరీగా. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి మన తరపున ట్రైనింగ్ ఎలా ఉందంటారు సార్? ఎట్లా వెళ్తుంది వాళ్ళకి? ఇక్కడ ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కోచింగ్ చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ మనకి శివ అని చెప్పేసి మనకి సీనియర్ ప్లేయర్ ఎన్ఎస్ కూడా మనకి కోచ్ ట్రైనింగ్ కూడా అయ్యి ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా చక్కగా కోచింగ్ ఇస్తున్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పివి సింధుని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఇద్దరు కూడా వాలీబాల్ ప్లేయర్స్. వాళ్ళు సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు అప్పట్లో 2004-2000 అప్పట్లో. అయితే వీళ్ళు గచ్చిబౌలిలో పివి సింధుని మళ్ళీ అప్పట్లో తీసుకొచ్చి ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. చేతక్ మీద వచ్చేవాళ్ళు. ప్రియా చేతక్ అని ఉండేది అప్పట్లో ఆయనకి, వాళ్ళ ఫాదర్కి. ఆ చేతక్ మీద 20-25 కిలోమీటర్స్ పివి సింధు గారిని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మళ్ళీ కోచింగ్ ఇవ్వడం బట్టి అక్కడ గచ్చిబౌలిలో మన గోపీచంద్ గారు కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఇవ్వబట్టి ఈరోజు అంత మనకి పెద్ద పెద్ద స్టార్ అన్నది ఇండియాకి మనం రాగలిగింది. మనకి ఈ క్యాంపు నిర్వహణలో మీకు ఏమైనా సవాళ్ళు ఎదురైనాయా సార్? అంటే మనకి స్పోర్ట్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయండి. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మనకు కావాల్సిన విధంగా అన్ని మనకి ఏమైతే అవసరం ఉన్నాయో రిక్వైర్మెంట్స్ మనం కలెక్టర్ గారికి తెలియజేస్తే తప్పకుండా కలెక్టర్ గారు ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి ఫుల్ఫిల్ చేస్తారండి. కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు అన్నది లేవండి. అన్ని చోట్ల కూడా బాగా జరిగింది క్యాంపు ఓవరాల్గా జిల్లా మొత్తానికి. ఓకే సార్. ఈ టోర్నమెంట్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఎలా అందజేస్తారు సార్? అంటే ఈ హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారండి. దీనికి బహుమతులు అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆడడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈ బహుమతులు పెద్దగా ఏముండవు, కానీ వాళ్ళు కానీ నేషనల్లో సెలెక్ట్ అవుతాయి, మన ఏపీ తరఫున వాళ్ళు సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ ఆడాక సర్టిఫికేట్లో ఇస్తుంటారు కదా సార్, అసలు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏమందుతాయి మనకి? మేడం, ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అన్నది మనకి స్టేట్ గవర్నమెంట్ మొన్నటి వరకు 2% ఉండేది, ఇప్పుడు 3% దాన్ని పెంచారు. అది ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు తీసినా కానీ 3% స్పోర్ట్స్ కోటా తీయాలని చెప్పేసి రూల్ ఒకటైతే వచ్చింది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ కానీ తీసినా కానీ 3% కంపల్సరీగా స్పోర్ట్స్ కోటా అనేది ఉండాలి. దాని ప్రకారమే వాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇది బీటెక్ కానీ డాక్టర్ సీట్లు కానీ ఆ సర్టిఫికేట్ ద్వారా దానికి కూడా మనకి యూజ్ అవుతాయి. ఫ్రీగా మనకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ డాక్టర్ సీట్ కానీ బీటెక్ సీట్ కానీ ఎనీ అదర్ ఎడ్యుకేషన్ ఏవైనా కానీ దానికి కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వల్ల ఏంటంటే వాళ్ళు కూడా 3% స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి ఫ్రీగా సీట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కానీ ఇంజనీర్స్ కానీ అలాగే. ఎక్కువ శాతం ఏ పోస్టులు రావచ్చు అంటారు సార్ మనకి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వల్ల? అంటే ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ అండి, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు కంపల్సరీగా స్పోర్ట్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఆ డిపార్ట్మెంట్. అదేంటంటే మాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు అన్నీ కూడా మాకు ఇస్తారు స్క్రూటినీ చేయడానికి. అది శాప్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫై చేసి ఎవరైతే ప్రయారిటీ ఎక్కువ ఉందో వాళ్ళకి చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సార్ మీ పేరు సార్? నా పేరు వైశవ. కోచా సార్ మీరు? ఎన్ని ఇయర్స్ బట్టి సార్? ఇది 3 years నుంచి 3 years నుంచి చేస్తున్నారు సార్. ఎలా జరుగుతుంది సార్ ట్రైనింగ్? బాగా జరుగుతుందండి, పిల్లలు కూడా బాగా వస్తున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? సమ్మర్ కోచింగ్ అయితే నియర్లీ వన్ మంత్ అయిపోతుందండి. ఓకే. పిల్లలు కూడా బాగా వస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు వస్తారు. టోర్నమెంట్ ఎప్పుడు ఉంది సార్? టోర్నమెంట్ ఈ మంత్ 12th ఉందండి, ధర్మవరం సైడ్ డిస్ట్రిక్ట్. ఎలా సెలక్షన్స్ జరుగుతాయి సార్? ప్రెసెంట్ సెలక్షన్ జరుగుతున్నాయండి. ఫుల్ కోర్ట్ పెడతారు, ఈ కోర్టులో గేమ్ పెడతారు, ఆ తర్వాత షూటింగ్ పెడతారు, స్కిల్స్ పెడతారు. ఇట్లా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని టోర్నమెంట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే సార్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్? యాక్చువల్గా ఫుల్ టీమ్ వచ్చేసి 16 మంది అండి, మెయిన్ టీమ్ వచ్చేసి 11 members. ఆ విధంగా తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉందా సార్? అసోసియేషన్ ఇస్తారు.
అసోసియేషన్ సార్. ఎలా ఆడుతున్నారు సార్? మనకి ఈసారి ఏమైనా టోర్నమెంట్లో గెలిచే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి, డెఫినెట్లీ. చాలా హార్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఓకే సార్. ఎన్ని గంటలు చేపిస్తారు సార్ ప్రాక్టీస్? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అండి. మార్నింగ్ ఏ టైంకి వస్తున్నారు? మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 5 to 7. ఓకే సార్. ఇంట్రెస్టింగ్గా ఆడతారా సార్? ఇంట్రెస్టింగ్ చాలా మంది వస్తున్నారు కదా, మీరు ఎంతమంది వస్తున్నారు, ఎలా ఆడుతున్నారు అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. తెలిసింది ఇక్కడ సమ్మర్ క్యాంపు స్పోర్ట్స్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయని, కానీ మీకు ఎలా తెలిసింది? Actually, I never knew anything about this summer camp, but a PT madam of me has me told about this summer camp because this is really great summer camp. It teaches many things: hockey, swimming, basketball, cricket, all sorts of stuff, and this will be really useful because sports is now actually a really useful subject in the academy of jobs because sports quota yearly needs credential hours of 180 or more, and with this you can get 3% of more scholarship and every other range of supreme. So that's why I include sports as very good, and also it will be really useful in your life.